అంశం. దీనికి వైసీపీ రైట్. వాళ్ళు, టీడీపీ వాళ్ళు అనేది కాదు. చాలా రైట్. తప్పు ఒకసారి పరిమాణాన్ని ప్రసాద్ మీకు గారు ఎట్లా చెప్తున్నామని చెప్తున్నాను. ఈ మొత్తం రాజకీయ ఫ్లూయిడ్ సిచ్యువేషన్ అనుకోవాలా రాజకీయాలు? ఎందుకంటే ఇప్పటికీ క్లారిటీ, మీ మిత్రపక్షం మీరు ఎన్డీఏలో భాగంలో ఉన్నారు, వారు క్లారిటీ ఇవ్వట్లేదు. మీ ప్రయాణం అయితే కొనసాగుతుంది అన్నారు. మధ్య మధ్యలో కొద్దిగా చెనుకులు బెనుకులు, వాళ్ళు ఇద్దరిని ప్రకటిస్తే మీరు ఇద్దరిని ప్రకటిస్తే నాకు ఒత్తిడి ఉంటుంది, బాబు గారికి ఎంత ఉందో నాకు అంతే ఉంటుంది అంటాం. కొద్దిగా అప్పుడో ఇప్పుడో కొద్దిగా మిమ్మల్ని డిస్టర్బ్ చేసే పని బీజేపీ పెట్టుకున్నట్టుంది. చివరికి బీజేపీగా ఆధీనంతో మీరు 40-50 సీట్లు అడుగుతారు. ఎట్లాగో అడిగినన్ని ఎక్కువ అడిగితే ఎట్లాగ ఇవ్వరు కాబట్టి ఆ పేరుతో తెగదింపులు చేసుకొని జగన్కి మేలు చేసే కార్యక్రమం బీజేపీ ఎజెండాలో భాగంగా ఆ వైపుగా ప్రయాణం చేసే అవకాశం లేకపోలేదు అనే ఒక చర్చ. దాన్ని మీరు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు, కానీ చివరికి అదే జరుగుతుంది అనేటువంటిది కూడా సర్వత్రా అక్కడక్కడ వినపడుతుంది. మీరేమంటారు? బిగ్ ప్రేక్షకులకు, శ్రీనివాస్ గారికి, ఈ డిబేట్ లో పాల్గొంటున్న మా గురుతుల్యులు లక్ష్మీనారాయణ గారికి, వైసీపీ జాకీర్ గారికి, టీడీపీ బాలాజీ గారికి అందరికీ ముందుగా నా నమస్కారాలండి. ఈ రోజున చర్చ వచ్చేసి షర్మిల గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎక్కువ పెట్టిన విమర్శనాలు నేపథ్యంలో జరుగుతుంది. ఇందాక జాకీర్ గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ అభిమానులు ఎవరు షర్మిల గారు గురించి జీర్ణించుకోలేకపోతున్నారు, ఆమె విమర్శలు అంటున్నారు. నేను ఈ బిగ్ టీవీ ద్వారా ఒకటే అడుగుతున్నాను. ఈ రోజున ఈ రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న బొత్స సత్యనారాయణ గాని, రజనీ గారు కానీ, అదేవిధంగా మొన్నటిదాకా మంత్రిగా ఉన్న కన్నబాబు, ధర్మాన ప్రసాదరావు గారు, వీళ్ళందరూ ఇప్పుడు షర్మిల గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతున్నారో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర్ రెడ్డి గారిని తీవ్రంగా విమర్శించి దుమ్మెత్తి పోసిన పరిస్థితి ఈ సోషల్ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలంతా చూశారు. మరి ఆ రోజున వైఎస్ఆర్ అభిమానులు కానీ, ఇప్పుడు మీరు పార్టీలో వీరభక్తులుగా ఉన్న వైసీపీ నాయకులు కానీ వాళ్ళ మంత్రివర్గంలో ఎందుకు చేర్చుకుంటున్నారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన కూర్చోబెట్టుకుంటున్నారని అడగటంలో వైఫల్యం చేస్తున్నారని చెప్పి మీ ఆత్మ పరిశీలనకే వదిలేస్తున్నాము. ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు మీరు అడుగుతున్నట్టు 2024 ఎలక్షన్ లో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయి. అదేవిధంగా ఈ ప్రజా వ్యతిరేక నిరంకుశ రాష్ట్ర ప్రభుత్వాన్ని దించడం అనేది ఖాయం. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఈ బీజేపీని ఒప్పించి టీడీపీతో ఎన్నికల్లో కలిసి ప్రయాణం చేయడం అనేది నిర్ణయం అని చెప్పి మేమంతా భావిస్తున్నాం. రైట్. లక్ష్మణ్ గారు